హలో, ఇవాళ మనం తెలుసుకుందాం లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు మరియు ఎప్పుడు చేస్తారు. లాప్రోస్కోపీ అన్నది ఒక మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. దీంట్లో ఆడవాళ్ళకి పొట్ట పైన ఒక 2 or 3 టైనీ హోల్స్ పెట్టి దాంట్లోంచి ఒక కెమెరా ట్యూబ్ ఉంటుంది, ఒక లాంగ్ ట్యూబ్, దాంట్లో కెమెరా పెట్టి అబ్డోమెన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూస్తాము. సో లాప్రోస్కోపీ ఎలాంటి కండిషన్స్లో చేస్తారు? ఫర్టిలిటీనే కాదు, మామూలు గైనకాలజీ ప్రాబ్లమ్స్ కూడా లాప్రోస్కోపీ చేయొచ్చు. ఫర్టిలిటీ వచ్చేసరికి బేసిక్ టెస్ట్, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడడానికి మనం లాప్రోస్కోపీ వాడుకోవచ్చు. ట్యూబ్స్ టెస్ట్ చేయడానికి వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, అంటే హెచ్ఎస్జీ, సెలైన్ సోనోగ్రఫీ. కాకపోతే ఈ రెండిట్ల కన్నా లాప్రోస్కోపిక్ ట్యూబల్ టెస్టింగ్ మోర్ కన్ఫర్మేటరీ. నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ గర్భసంచి, ట్యూబ్స్ అండ్ ఓవరీస్లో వచ్చేది. ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి అండ్ ఉంటే అది క్లియర్ చేయడానికి లాప్రోస్కోపీ వాడొచ్చు. ఇంకో కండిషన్ వచ్చేసరికి హైడ్రోసాల్ఫింగ్స్. హైడ్రోసాల్ఫింగ్స్ అంటే ట్యూబ్స్లో నీరు ఉండటం లేదా ట్యూబ్స్ ఉబ్బు ఉండటం. ఇలా ఉన్నప్పుడు కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. ప్లస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి, హైడ్రోసాల్ఫింగ్స్ ఉన్న వాళ్ళకి ట్యూబ్స్ని, యూట్రస్ని డీలింక్ చేస్తాం, అంటే రెండింటికి కనెక్షన్ లేకుండా చేస్తాం. దానికి కూడా లాప్రోస్కోపీ వాడతాం. ఇంకో కామన్ కండిషన్ ఫర్టిలిటీలో మనం చేసేది ఫైబ్రాయిడ్ రిమూవల్. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి మసిల్లో వచ్చే ఒక గెడ్డలు లాంటివి. సో ఈ గెడ్డలు ఎప్పుడు మనకు ప్రాబ్లం అవుతాయి? గర్భసంచి లోన పొర ఎక్కడైతే బిడ్డ అతుక్కోవాలో అక్కడ ఫైబ్రాయిడ్ ఉంది అంటే మనకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. ఇది కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీనే కాదు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా సక్సెస్ రేట్ తగ్గొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయాలి అంటే మనం లాప్రోస్కోపీ చేయాలి. ఇదివరకు చాలా కామన్గా వాడేవాళ్ళు, బట్ ఇప్పుడు అంత యూస్ఫుల్ కాదు. ఇంకో కండిషన్ ఏంటి అంటే పీసీఓడి. నీటి బుడగలు ఉన్న వాళ్ళకి ఓవరీస్లో ఆ నీటి బుడగల్ని రప్చర్ చేయడానికి డ్రిల్లింగ్ చేస్తాము. డ్రిల్లింగ్ కోసం కూడా లాప్రోస్కోపీ అవసరం. బట్ ఈ ట్రీట్మెంట్ ఓన్లీ వెన్ మీకు మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయినప్పుడు చేపించుకోవాలి. ఇదివరకు చాలా కామన్గా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సైంటిఫిక్ డేటా ప్రకారం పీసీఓడి డ్రిల్లింగ్ అన్నది నాట్ అడ్వైజబుల్. ఓన్లీ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్కి మీ ఓవరీస్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అప్పుడే ఇది చేయించుకోవాలి. సో ఇవన్నీ కండిషన్స్ ఇన్ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీకి. బట్ అదర్ కండిషన్స్ ఏంటి అంటే గైనకాలజీలో ఇంకేట్లకి వాడతారు అంటే నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్. అంటే మనకి ఏమీ కారణాలు కనిపించట్లేదు, కాకపోతే హెవీ బ్లీడింగ్ అవుతుంది లేదా పీరియడ్స్ మధ్యలో కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే మనం లాప్రోస్కోపీ చేసి యూట్రస్ రిమూవల్ చేయొచ్చు. ఇంకో కండిషన్ ట్యూబెక్టమీ, అంటే పిల్లలు కలగకుండా ఉండడానికి మనం లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ని క్లిప్ చేయొచ్చు. అలాగే ట్యూబల్ బ్లాక్ ఉండి అవి తీయడానికి కూడా మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు. సో లాప్రోస్కోపీ ద్వారా మనం ఆ బ్లాక్ ఎక్కడైతే ఉందో అది కట్ చేసి ట్యూబ్స్ని కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే దీని సక్సెస్ రేట్స్ తక్కువ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే లాప్రోస్కోపీ చేయించుకోకపోవటమే బెటర్. లాప్రోస్కోపీ తర్వాత ఏమైనా రెస్ట్ అవసరమా? లాప్రోస్కోపీ తర్వాత రికవరీ రేట్ చాలా తొందరగా ఉంటుంది. ఓపెన్ సర్జరీస్ కన్నా ఈ లాప్రోస్కోపీ మినిమల్ యాక్సెస్ సర్జరీస్ కాబట్టి రికవరీ రేట్ ఫాస్ట్గా ఉంటుంది. దేర్ ఫార్ ఎక్కువ రోజులు రెస్ట్ ఏం అవసరం లేదు, ఒక 3 to 5 days సరిపోతుంది. అదర్ అడ్వాంటేజెస్ ఏంటి లాప్రోస్కోపీకి? ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ కాబట్టి నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. తర్వాత మనం పెట్టే చిన్న గాయం కాబట్టి అది హీలింగ్ కూడా ఫాస్టర్గా అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి లాప్రోస్కోపీలో మనం చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వాడి డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి టిష్యూ డ్యామేజ్ అన్నది చాలా తక్కువ అవుతుంది. సో ఇందుకని లాప్రోస్కోపీ ఈజ్ ఫేవరబుల్ టు ఓపెన్ సర్జరీ. ఈ కాలంలో చాలా కామన్గా వాడుతున్న ఇండికేషన్ లాప్రోస్కోపీకి ఇన్ఫర్టిలిటీలో పిఆర్పి, ఓవరీస్కి కానీ యూట్రస్కి కానీ పిఆర్పి ఇవ్వచ్చు. పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్స్ ఫర్ ఓవరీ. కొంతమంది ఆడవాళ్ళకి ఎగ్ నెంబర్ బాగా తగ్గిపోయి ఉంటుంది, ఎగ్ నెంబర్ తక్కువ ఉన్నా కూడా క్వాలిటీ మంచిగా ఉండదు. ఇలాంటి వాళ్ళకి మనం పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేయొచ్చు. ఇది చేయడానికి మనం డైరెక్ట్గా ఓవరీస్ని చూడాలి కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా చేయటం మంచిది. పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్స్ అంటే ఇది ఒక లేటెస్ట్ టెక్నిక్.
దీంట్లో వాళ్ళ సొంత బ్లడ్ నుంచి లేదా బోన్ నుంచి స్టెమ్ సెల్ మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకుని ఓవరీస్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీని ద్వారా కొత్త నెంబర్ ఆఫ్ ఎగ్స్ లేదా మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇవ్వండి లాప్రోస్కోపిక్ ఇండికేషన్స్ అండ్ పోస్ట్ సర్జరీ టిప్స్. If you like our videos, please like, subscribe and hit the bell icon.